వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు 75వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నమ్మ అప్పారావు గారికి, అలాగే ఆయనకు సహకరించినటువంటి నంబర్ పైడే గారికి, అలాగే పార్టీలకు అతీతంగా పల్లా సింహాచలం గారి మీద అభిమానంతో వచ్చేసినటువంటి ఇక్కడ పెద్దలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూసినట్లయితే పల్లా సింహాచలం గారు ఒక పార్టీకి చెందిన వ్యక్తి అయితే కాదు. ఈయన కార్మికుల కోసం ఆహర్నిశలు ఫైట్ చేసినటువంటి వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. మేము చిన్నవాళ్ళం, ఆయనతో మేము జర్నీ చేయనప్పటికీ మేము పల్లా శ్రీనివాసరావు గారితో ప్రస్తుతానికి జర్నీ చేస్తున్నాం. ఆయన మనస్తత్వం కానీ పల్లా సింహాచలం గారి మనస్తత్వం కానీ మా అందరికీ తెలుసు. కానీ ఆయన ఏ విషయం మీద ప్రజలకి ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫైట్ చేయడానికి మీదన ఎటువంటి వ్యక్తి ఉన్నా, ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా సరే వెనకాడే వ్యక్తి అయితే పల్లా సింహాచలం గారు కాదు. ఇప్పుడున్న కొత్త నాయకుల్లాగా పార్టీ స్టాండ్కి నిలబడి పార్టీ స్టాండ్ మీద నడిచే వ్యక్తి అయితే కాదు. ప్రజా సమస్యల మీద, ప్రజా శ్రేయస్సు మీద ఫైట్ చేసే వ్యక్తి పల్లా సింహాచలం గారు. ఆ విషయం మేము చిన్నవాళ్ళు అయినప్పటికీ మేము ఈ అన్నయ్య అలాంటి వాళ్ళ వెనకాతల తిరుగుతూ మేము ఆయన గురించి తెలుసుకున్నాం. కానీ ఆయన గురించి ఆయన చేసిన పనుల గురించి తెలుసుకొని నేర్చుకునే కానీ చాలా ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా మంచి పని చేశారు. పల్లా సింహాచలం గారు అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పల్లా సింహాచలం గారు సీతానగరానికి ముద్దు బిడ్డ అనే ఒక పేరు ఒకటి ఉంది. ఆ విధంగా ఆ పేరుకి తగ్గట్టుగానే ఈరోజు ఆయన సంస్మరణ సభ మనం పెట్టడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సీతానగరం గ్రామం ప్రజల తరపున సీతానగరం అధ్యక్షునిగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సీతానగరం గ్రామంలో పల్లా సింహాచలం గారు మాజీ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క సీతానగరం గ్రామంలో 75వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నమ్మ అప్పారావు గారు, అలాగే సోదరుడు నంబర్ పైడే గారు ఈ వర్ధంతి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పల్లా సింహాచలం గారికి నివాళులు అర్పిస్తూ, అలాగే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరున కులానికో ఓ ప్రాంతానికో ఒక పార్టీకో కాకుండా ఆయన ప్రజానాయకుడిగా పేరుగాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గాజువాక ప్రాంతానికి, మన విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా పల్లా సింహాచలం గారని చెప్పక తప్పదు. ఎందుకంటే మరి అందరూ చెప్పారు, ఆ రోజుల్లో పోటీ చేస్తున్నామంటే ఇంట్లో కూర్చున్న మేధావుల్ని కూడా, నాయకులైనా మేధావులైనా ఎవరైనా ఉన్నారంటే ప్రజలందరూ వెళ్ళి మీరు పలానా వ్యక్తిగా, పలానా పేరున్న వ్యక్తిగా మీరు ప్రతి దాంట్లో ఒక దాంట్లో దేని పోటీ చేయాలని పిలిచి పోటీ చేసామని చెప్పే రోజులు అవి. కానీ ఇప్పుడు రోజుల్లో పోటీ చేస్తామన్నా సరే ఇప్పుడు కులాలకు అతీతంగా, సమాజానికి అతీతంగా కాకుండా ఒక కులం పేరుతోటో, ఒక మతం పేరుతోటో, లేకపోతే బాగా డబ్బు ఉందా లేదా, ఎంత డబ్బు ఖర్చు పెట్టగలమని చూసే ఈ రోజులకి మరి ఆ రోజులకి అంత తేడాగా ఉండేది. అలాగే ఎవరు పోటీ చేసినా ఆ రోజుల్లో ప్రజలు అభిమానించి ప్రజలు కూడా ఆ నాయకుడు ఆదరించేవారు. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అలాగే కార్మికులుగా మనం చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులకి 3 నెలలు 2 నెలలు స్ట్రైక్ చేస్తే వాళ్ళందరికీ కూడా రేషన్ వేయించి ఇంటికి రేషన్ వేయించి ఆ స్ట్రైక్ని కూడా విజయవంతం నడిపించే వ్యక్తి పల్లా సింహాచలం గారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు పెద్దల పైడే గారు, నమ్మయ్య అప్పారావు, గౌరవనీయులు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి అసెంబ్లీ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి యాదవ సంఘం నాయకులుగా ఈ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ నుంచి ప్రతి పార్టీ కూడా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పోటీ చేసే ప్రతి పార్టీ కూడా యాదవ సామాజిక వర్గం గురించి ఆలోచించే అవకాశం తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా నేనైతే అభివర్ణిస్తాను. అలాంటి పెద్ద ఆయనకి ఈ గ్రామంతో ఉన్నటువంటి సత్సంబంధాల గురించి పెద్దలు గౌరవనీయులు నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు చాలామంది ఆయన గురించి వివరించారు. ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి తక్కువ చదువుతో ప్రజాసేవలో అంకితమై ఒక కార్మిక నాయకుడిగా
షిప్యార్డ్ నుంచి తన ప్రస్తావాన్ని మొదలుపెట్టి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తన నమ్ముకున్న వాళ్ళకి నేనంటూ ఉన్నానని ఒక భరోసా ఇచ్చినటువంటి నాయకుల్లో మొట్టమొదట వ్యక్తిగా, కార్మిక నాయకుడిగా ఈ ప్రాంతంలో శ్రీ పల్లా శివతరం గారిని చెప్పవలసినటువంటి పరిస్థితి. నమ్మి అప్పారావు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనందరం కూడా కులానికి అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు చేసుకున్న నిర్వాహం ఏదైనా ఉందంటే అది పల్లా సింహాచలం గారి వర్ధంతి. పల్లా సింహాచలం గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈ సీతానారం గ్రామం కాకుండా విశాఖపట్నం నార్మల్ గ్రామంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పల్లా సింహాచలం గారి గురించి మరి పెనం తప్ప మేమైతే ఆయన్ని చూడడం తక్కువ. ఆయన యొక్క రాజకీయ ప్రయాణం కానీ, ఆయన ట్రేడ్ యూనియన్ ప్రయాణం కానీ మేము చూడడం తక్కువ కనుక ఈ పెద్దలు చెప్పిన మాటలే మాకు ఆయన మీద గౌరవాన్ని, అభిమానాన్ని పెంచాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఆనాడు స్టీల్ ప్లాంట్లో షిప్ యార్డ్ నుండి స్టీల్ ప్లాంట్ వరకు కూడా యూనియన్ రన్ చేస్తూ వచ్చిన పెద్దలు పల్లా సింహాచలం గారు. ఈనాడు స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితుల్లో ఉన్నందుకు స్టీల్ ప్లాంట్లో ట్రేడ్ యూనియన్ లీడర్గా పల్లా సింహాచలం గారు ఉంటే బాగుండేమో అనే ఆలోచన మాలో కలిగింది. ఎందుకంటే ఆయన చేసిన సేవల్ని ఈ పెద్దలు చెప్తుంటే మేము వినడం వల్ల పల్లా సింహాచలం గారి నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరిగనేమో అనే ఆలోచన భావం మాలో కలిగింది. ఈ రోజున 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లు వీధిని పడ్డారన్నా, స్టీల్ ప్లాంట్లో ఇంత దౌర్భాగ్యం వచ్చిందన్నా మేము బాధపడుతున్న దానికి నాయకత్వం ఉంటా సరే ఈ రాజకీయ ఒక కుట్రలతోనే మేము బయటపడిపోయామని చెప్పి ఆలోచనతోనే బాధపడుతూ, ఇలాంటి నాయకుడు మాకు సపోర్ట్గా ఉండుంటే ఈ రోజు మేమందరం కూడా బాగుండేనేమో అనే ఆలోచనతోని ఈరోజు పల్లా సింహాచలం గారు మరణాన్ని మేము చిందిస్తూ ఆయన యొక్క ప్రథమ వర్ధంతికి నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మా పెద్దలు నమ్మ అప్పారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న భూమి పూజ మరి గ్రామానికి ఆయన కార్యక్రమాలు చేసి మనకి స్పందించారు. అలాగే ఈరోజు కూడా ఆయన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ యూనియన్ లీడ్ చేసేటప్పుడు దేవేశ్వర్ కంపెనీ అనేది చాలా ఇబ్బందులు పెడితే ఆయన ప్రతి సమావేశాన్ని ఇక్కడే సీతానగర్లో పెట్టేవారు. ఇక్కడ తప్పితే మామిడి తోట చెప్పేవారు సంతానగర్లో, అంతే తప్ప సీతానగర్ ఇప్పుడు కూడా ఆయన మరవలేదు. అలాగని మనం కూడా వాళ్ళ కుటుంబాన్ని మరవలేదు. మన మిత్రులు చెప్పినప్పుడు 95లో ఫస్ట్ కౌన్సిలర్ అయినప్పుడు తన కూతుర్ని ఇక్కడ పోటీ పెడితే మన మిత్రులందరూ కూడా కష్టపడి ఆవిడ రాజేశ్వరిని కూడా తొలి మహిళా కౌన్సిలర్గా తయారు చేసింది ఈ గ్రామమే. ఈ గ్రామంతో ఎప్పుడు కూడా వాళ్ళకి అనుబంధం ఉంది. శేషులు పల్లా సింహాచలం గారి వర్ధంతి సందర్భంగా మా తమ్ముడు నిమ్మప్పారావు వార్డాధ్యక్షులు, నేను ఆయన శిష్యులు అది పురస్కరించుకొని ఈ సీతానారాయణ గ్రామంలో పల్లా సింహాచలం గారు అంటే గాజువాక కాదు, సొంతూరు సీతానగరం పుట్లూరు అని కలెక్టర్ ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది 79లో.